హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఈరోజు వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే చెప్తాను. నేను మన ఇంటి గృహిణులకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్స్ అయితే. ఈ వీడియోలో అయితే నేను 2 టిప్స్ చెప్తాను, అవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఎలా యూజ్ అయినో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. నేనైతే ఈ సమస్యతో అయితే చాలా రోజు నుంచి బాధపడుతున్నాను. ఏంటంటే కుక్కర్ ఉంది కదా, మనకి కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు పప్పు కానీ అందులో ఏదైనా వేసినప్పుడు విజిల్ వచ్చినప్పుడు మొత్తం పొంగిపోతుండి స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది కదా. సో ఇలా చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఇలా వచ్చినప్పుడు స్టవ్ కూడా ఖరాబ్ అయిపోతుంటుంది. ఇలా కాకుండా మనము 2 టిప్స్ యూజ్ చేసి మంచిగా పొంగకుండా మనము ఎలాంటి రిపేర్స్ అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఏం లేదని మనం వేసేది ఏదైనా సరే, పప్పు అయినా కానీ ఇంకేదైనా కర్రీస్ కానీ, అందులో మనము ఇలాంటి స్టీల్ స్పూన్ ఒకటి వేసేసి క్యాప్ పెట్టామనుకోండి, ఆవిరి మొత్తం మంచిగా పైకి వెళ్ళిపోతుంది. మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక్క చుక్క కూడా కిందనైతే పడకుండా ఇలా నీట్గా అవుతుంది. అండ్ ఇంకో సెకండ్ టిప్ వచ్చేసి, మనము కుక్కర్ పైన క్యాప్ ఉంటుంది, దాన్ని రబ్బర్ ఉంటుంది. సో రబ్బర్ని తీసేసి అక్కడ మొత్తం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేయాలన్నమాట. సో ఇలా వీడియోలో చూపిస్తున్నాం కానీ ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసి, అలాగే మనం కుక్కర్లో ఏదైతే వండుకుంటున్నామో దాంట్లో కొంచెం ఆయిల్ కనుక యూజ్ చేశారనుకోండి, మీకు సేమ్ మళ్ళీ కూడా విజిల్లోంచి బయటకు అయితే రాదు, మీకు స్టవ్ కూడా ఖరాబ్ కాకుండా నీట్గా అయితే ఉంటుందన్నమాట. సో ఈ టిప్స్ అయితే నేను ఆల్రెడీ యూజ్ చేశాను, నాకు వర్కౌట్ అయింది, మీకు కూడా వర్కౌట్ అవుతుందని నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనం దీన్ని పట్టుకుని బయటకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా 200 అయితే మనకి ఛార్జ్ అయితే చేస్తారు. మన ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా అయితే ఈజీగా మనమైతే ఇలా రిపేర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఈ కుక్కర్ విజిల్ నుంచి నేను చాలా రోజుల నుంచి అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను యాక్చువల్గా. సో నేనైతే ఇది యూట్యూబ్లో చూసి ట్రై చేశాను, నాకైతే ఖచ్చితంగా వర్కౌట్ అయింది, మీకు కూడా వర్కౌట్ అవుతుంది. ఈ వీడియోని లైక్ చేయకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా షేర్ అయితే చేయండి, ఎందుకంటే చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి, మనకి కర్రీస్ చాలా తొందరగా ఫాస్ట్గా అవ్వాలనేసి కుక్కర్లో వేసేసి విజిల్ ఫాస్ట్గా మనమైతే గాలి మొత్తం తీసేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలాంటి మనకి కాటన్ క్లాత్ ఒకటి తీసేసుకొని దాన్ని ఫుల్గా ఇలా వాష్ చేసేయండి. వాష్ చేసి కుక్కర్ విజిల్ వచ్చాక దాని మీద అయితే వేసేసి మీరు ఒక చిన్న 2 minutes టైం ఇచ్చారనుకోండి, అది ఆవిరి మొత్తం కూడా వెళ్ళిపోతుంట. మనం ఫాస్ట్గా కుక్కర్లో నుంచి ఆ ప్రెషర్ని మొత్తం తీసేసి ఓపెన్ చేసినాము, ఒక్కొక్కసారి పేలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుక్కర్తో జాగ్రత్తగా ఉండాలి. సో అందుకనే అలా కాకుండా ఇలా మనం తడి క్లాత్ తీసి ఒక 2 minutes వెయిట్ చేసామనుకోండి, మనకి ఇలా ఆవిరి మొత్తం పైకి వెళ్ళిపోతుంది అనమాట. తొందరగా వచ్చేస్తే ఈజీగా ఉంటుంది. అండ్ మనకి కుక్కర్ పేలుతుందో ఏమో అనే టెన్షన్ కూడా ఉండదన్నమాట. సో ఇలాంటి జాగ్రత్త అయితే మనం ఖచ్చితంగా తీసుకోవాలి కుక్కర్ విషయంలోనైతే. సో మేజర్గా మనకు ఉండే కుక్కర్తో ప్రాబ్లమ్స్కి ఇవైతే సొల్యూషన్స్, ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, మన ఇంట్లో బొద్దింకలు అయితే విపరీతంగా ఉంటాయి. మా ఇంట్లో అయితే చాలా ఎక్కువగా అనిపిస్తాయి నాకు. సో ఇవన్నీ ఏంటంటే ఎన్ని చేసినా కూడా పోవన్నమాట. నేనైతే చాలాసార్లు లిక్విడ్స్ కానీ ఇలా మనకి చాక్ పీస్ టైప్ అలాంటివి దొరుకుతూ ఉంటాయి కదా. సో అవన్నీ వాడినా కూడా మనకి ఏంటంటే కొన్నిసార్లు వర్కౌట్ కాదు. అండ్ పిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాటి వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. పిల్లలు తెలియక నోట్లో పెట్టుకోవడం కానీ అలాంటివి చేస్తూ ఉంటే కూడా పిల్లలకి అంత హెల్త్కి మంచిది కాదు. సో నేను ఇప్పుడు చెప్పే టిప్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. చూసండి, మా ఇంట్లోనైతే ఎన్ని బొద్దింకలు అయితే ఉన్నాయో. నేనైతే ఒకటి ట్రై చేశాను, అది ఖచ్చితంగా యూస్ఫుల్గానే ఉంటుంది. ఫస్ట్ వాటర్ అయితే పెట్టేసుకోండి. ఇందులో మనకి లవంగాలు 1 స్పూన్ అండి, చెక్క 1 స్పూన్ అండి, మసాలాలకు చాలా సంబంధించినవన్నీ కూడా ఇలా ఆకు, మన బిర్యానీ ఆకు ఉంటుంది కదా, సో దాన్ని ఇలా ముక్కలుగా చేసేసి ఇలా వేసేసుకోండి. అండ్ దీంట్లోకి ఇంకా సాల్ట్ అన్నమాట, ఇది సాల్ట్ కూడా యాడ్ చేయండి. అండ్ మీకు ఇంకోటి ఏంటంటే బేకింగ్ సోడా ఉందనుకో, బేకింగ్ సోడా కూడా యాడ్ చేయండి. సో నేను బేకింగ్ సోడా అండ్ సాల్ట్ 2 యూజ్ చేశాను. అండ్ వేపాకు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే హెల్త్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ కొన్ని కర్పూరం బిళ్ళలు, ఇవన్నీ కూడా వేసేసి చాలాసేపు మసలనివ్వాలన్నమాట. 1 కప్ అయితే తీసుకున్నాం అనుకోండి, 1/2 కప్ అయ్యేలాగా ఇలా మసల పెట్టుకుంటూనే ఉండాలి. చాలా మంది తెలిసిందే, ఇంతకుముందు చిన్నప్పుడు అయితే ఇంటి మీద ఖచ్చితంగా వేప చెట్టు ఉండేది. ఎందుకంటే వేప చెట్టు వల్ల వచ్చే గాలి కానీ ఏదైనా కానీ మన బ్యాక్టీరియా కానీ ఇలాంటి జెమ్స్ ఇంట్లోకి రాకుండా అవైతే కాపాడుతుంటే మంచి పాజిటివిటీ ఉంటుంది. అండ్ మనం వేసిన మసాలాల వల్ల కూడా, ఘాటు వల్ల కూడా ఎలాంటి పురుగులు కానీ ఏమి కూడా మనకు పట్టవన్నమాట. కర్పూర బిళ్ళలు కూడా వేసాం కదా, దానివల్ల కూడా మంచి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దాని అరోమా వల్ల కూడా మనకి ఏంటంటే ఎలాంటి జెమ్స్ కూడా మనకి రాకుండా ఉంటాయి అన్నమాట. మనం దీపం ముట్టించేటప్పుడు కూడా దాన్ని యూజ్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే ఒక పాజిటివిటీ ఉండాలనేసి. సో అవన్నీ కూడా దీంట్లో ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఇలాంటి పిల్లలకు కూడా ఏ ఎఫెక్ట్ జరగదనమాట. దీన్ని వేసుకున్నా కూడా ముట్టుకున్నా కూడా ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఇలా సగం అంతా మసిలిపోయాక నేనైతే ఇలా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. కొంచెం దోమలు ఎక్కువగా ఉండి ఇలాంటి బొద్దింకలు ఎక్కువగా ఉండేవాళ్ళు సింపుల్గా ఇంకొక చిన్న టిప్ చెప్తాను నేను మీకు.
మనకు ఉల్లిగడ్డను అయితే హాఫ్ అయితే కట్ చేసి అందులో మనకి లవంగాలను అయితే ఇలా చెక్కుకొని నైట్ అంతా ఉంచుకున్నారనుకోండి, ఆ స్మెల్ వల్ల మనకి బయటికి దోమలు రావు అండ్ బొద్దింకలు కూడా రావన్నమాట బయట నుంచి అయితే. అది కూడా మంచి యూస్ఫుల్ అవుతుంది, కానీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. సో ఇలా స్ప్రే బాటిల్ ఒకటి ఉంటే దాంట్లో అయితే కన్వర్ట్ చేసేసుకొని మనకి ఎక్కడెక్కడైతే పురుగులు కనిపిస్తున్నాయో అక్కడక్కడైతే స్ప్రే చేసుకోవాలన్నమాట. సో దీని స్ప్రే వల్ల పిల్లలకి ఏదైనా హాని కలుగుతుందనే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, చాలా మంచిదే, హెల్త్కి అన్నీ కూడా యూస్ఫుల్ అయితే. నేనైతే చూపిస్తున్నాను చూడండి, వీడియోలో ఇలా స్ప్రే కొట్టుకున్నాం అనుకోండి, మీరు ఈరోజు నైట్ కనుక స్ప్రే కొట్టి పెట్టనుకోండి, మార్నింగ్ మీరు ఊడ్చేటప్పుడు మనకి ఈజీగా బయటకు అయితే వచ్చేస్తాయి అన్నమాట. నేను అది కూడా క్లిప్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో నేనైతే ఇది ఈవినింగ్ అయితే స్ప్రే చేసుకొని పెట్టుకున్నమాట. ఇదేంటంటే మనకి చాలా వరకు ఉంటుంది, ఒక 1 వీక్ 10 డేస్ దాకా యూస్ఫుల్గా మనకైతే ఎప్పుడు పడితే అప్పుడు ఇలా స్ప్రే చేసుకుని అనుకోండి. నాకు ఫస్ట్ డేనే మంచి రిజల్ట్ అయితే వచ్చిందన్నమాట. సో ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి కదా మీకు, వీటి మీద అయితే స్ప్రే చేసేసాను ఆల్రెడీ నేను. అలాగే మీకు ఎక్కడెక్కడైతే కనిపిస్తాయో అక్కడక్కడ స్ప్రే చేసుకొని ఆ నైట్ అంతా అలానే వదిలేసారనుకోండి, నైట్ ఆ ఘాటుకు మొత్తం కూడా అవి చచ్చిపోతాయి అనమాట. సో మనం మార్నింగ్ ఊడ్చేటప్పుడు ఎన్ని బొద్దింకలు అయితే వస్తాయో చూడండి, నేను మార్నింగ్ వీడియో కూడా తీసి చూపిస్తాను. నేనైతే ప్రతి మూలలో అయితే కొడుతున్నాను, కొన్నింటికాడ ఉన్నాయి కొన్నింటికాడ లేవన్నమాట. ఉన్న వాటి కాడ కొట్టాను, లేని వాటి కాడ కొట్టాను అనమాట. సో చూడండి మార్నింగ్ లేసే వరకు ఇలా మొత్తం కూడా పడిపోయాయి అన్నమాట. సో ఊడ్చేటప్పుడు కూడా ఇంకా చాలా వచ్చాయి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ వీడియో. ఈ వాటర్ అయితే మనకి ఖచ్చితంగా ఒక 1 వీక్ 10 డేస్ దాకా స్టోర్ చేసుకొని ఉంటాయి. ఖచ్చితంగా మీరు డైలీ అనగా అప్లై చేస్తాకుండా ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.